సీమరాజు ఒక ఆయన వచ్చాడు. నా మీదికి ఎందుకో మరి అమ్మంటి రాంబాబు గారు ఊరికే ఆయన లేచా ఉన్నాడు. మా కండవా వేసుకునేవాడు ఇప్పుడు సీమరాజు లాగానే మమ్మల్ని తిడుతుండేవాడు. అన్నారా సంజనా సుకన్యాలతో మాట్లాడినా నేను ఏమన్నా నా మీద కేసు పెడతారా? రోజు తిడుతున్నాడు, ఇష్టం తిడుతున్నాడు. వాళ్ళన్నారా వాళ్ళన్నట్టు నువ్వు అంటున్నావురా? పాపం పండదా? ఇదంతా నీ నోటి తోల వల్ల వచ్చింది. న్యాయం కోసం పోరాడతాం. సార్ మీరు సూపర్ సార్, సూపర్. అవునా కాదా? అవునా కాదా? నీ బతుకు జడా ఆ సీమరాజు గారు మరి ఆయన మీద యాక్షన్ తీసుకోరా? నీకేమి పని లేకుండా ఉంటే ఇంకేదన్నా చూసుకోలే అంటే ఒక సినిమాకు పో. ఆ ఇరిగేషన్ మంత్రి అంట వాడికి ఏం తెలియదు. చేసిన సహాయానికి నిలువెత్తు దండేసి దండం పెట్టుకోవాలి. తప్పో రైటో తెలియక వాడు వీడు అన్నా నీకు అన్నాడు. తప్పున్నారా? దానికి సెన్సార్ లేదు. ఆర్జీవన్ అయితే లోపలేస్తారు, సీమరాజుని అయితే నెత్తిని పెట్టుకు పొగుడుతారు. నువ్వు తీసుకున్నావు లంచాలు, నువ్వు తీసుకున్నావు కాంటాక్ట్ల దగ్గర. ఇప్పుడు నేను చూస్తూ ఊరుకోను, మొహం చూస్తే అర్థమైతే దగ్గరుండి బయటకు తీస్తాం. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్. మమ్మల్ని తిట్టన్నాళ్ళు తిట్టాడు. ఎన్ని తిట్టాడండి? జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నట్టుగా మాట్లాడతాడు, నన్ను తిడతాడు. మనం అందుకే 151 నుంచి 11 పడిపోయినావు. ఇప్పుడు కొత్తగా ఇంకో సీమరాజు గారు అంట ఆయన వచ్చాడు. ఆయన క్యాష్ మొత్తం లోకేషే. నిరూపించితే నేను వైసీపీ పార్టీకి రాజీనామా చేసి ఇక నా వీడియోలు కూడా చేయను. ఏంటి ప్రాబ్లం? నేను కూడా పుష్ప 2 ఎలా ఉంటుందో చూడాలని నాకు బాగా కోరికగా ఉంది. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్. అది కూడా చూస్తాను. ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ముందు ముందు ఇంకా చాలా చూస్తా. వద్దు అయ్యేం చేయాలంట, మమ్మల్ని అరెస్ట్ చేసి లోపలేస్తారంట. చూస్తాం. కాలేజ్ అని డిసప్పాయింట్ అయ్యావా? కొన్నేమో చెప్పం, కొన్నేమో చెబుతాం. మనం 165 కోట్లు మాయం. ఇప్పుడు ఎందుకు లేవన్నీ అన్న డబ్బులు అయితే నొక్కిరాడనే చెప్పాలా? జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాడు మా కండ వేసుకుని. అదా ఎవరే అందరూ తప్పే ఉందండి. వైసీపీ కండ వేసుకుని మాట్లాడుతున్నాడు, మా పార్టీ వాళ్ళలాగానే మాట్లాడతాడు. మీకు తెలుసుంటే కన్నా మీరు తప్పకుండా ఒక కామెంట్ అయితే తెలియజేయండి ప్రజలారా. ఎందుకు? నిరూపించేంత వరకు మేము పోరాటం చేస్తాం. మీ మ్యాటర్ ఎంత సీరియస్ గా మాట్లాడుతుంటే నువ్వేంట్రా? తిట్టు తిట్టుకోకుండా జగన్మోహన్ రెడ్డిని తిట్టాడే. నువ్వు కాంట్రాక్టర్ దగ్గర ఎంత వసూలు చేసినావో తెలీదు. అందువల్ల బాగా జలసిగా ఉంది కొంతమందికి. నీ అన్న నేను ఉన్నాను కదరా పిచ్చి వెదవా, ఎంత కావాలరా? అందువల్ల ఆర్జీవన్ లోపలేసేస్తారంట. లేకపోతే కమలాసన వేషం వేయించమంటావా నీకు? ఎన్ని తిట్టాడు చెప్పండి ప్లీజ్, మీరందరూ చూస్తున్నారు కదా. నాకేంటి సంబంధం? మీనింగ్ మాట్లాడగా ఏం నువ్వు మాట్లాడేది? మా పార్టీలో గెలిచాడు, ఎంపీ అయ్యాడు. ఆ పొట్టాయన మిమ్మల్ని మొత్తం దోచుకున్నాడు. ఇప్పుడు మీకు జేబులున్నాయి గానీ అందులో డబ్బులు లేవు. ఇన్ని